మనతోటి ఫోన్ కాల్లో జూపుడు ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ సీనియర్ నేత ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. జూపుడు గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్కారం. జూపుడు గారు, ప్రధానమైనటువంటి అంశం కొలికపూడి శ్రీనివాసరావు గారు కేసినేని చిన్ని గారి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇద్దరు అధికార పార్టీకి చెందినటువంటి నేతలు. సో ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ 5 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద దుమారం రేగుతూ ఉంది. జూపుడు గారు, ఈ ఎపిసోడ్ మీరు ఎలా చూస్తారు? ఇది వాళ్ళ కూటమి లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్య అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి మా అభిప్రాయాలు మాకున్నా మేము వాళ్ళ పార్టీ వ్యవహారాల్లో మేము చొరబడిన అవసరం లేదు. దీన్ని ఇంకా ఎలా చూస్తామంటే వీళ్ళిద్దరు కూడా ప్రజల్ని మోసం చేసేవాళ్ళగానే కనబడుతూ ఉన్నారు. ఎవరిద్దరు? ఎంపీ గాని ఎమ్మెల్యే గాని. ఓకే సార్, ఓకే ఓకే, అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య కాబట్టి వాళ్ళ పార్టీ తెలుసుకోవాలి. మీరు మధ్యలో మీరు దూరారు కాబట్టి, మిమ్మల్ని పిలిచాం కాబట్టి మీరు కూడా మరి దాని మీద మీ అభిప్రాయం చెప్పాలి. అంటే ఇది చిన్న విషయం కాదు కదా సార్, ఇది చిన్న విషయం కాదు కదా సార్. ఇద్దరు ప్రజాప్రతినిధులు బహిరంగంగా మాట్లాడటం అంటే మన రాజ్యాంగానికి సంబంధించి మరి అవి కూడా చూడాలి కదా. అంటే భవిష్యత్ రాజకీయాలు, ఒక యువత రాజకీయాల్లోకి రావాలంటే నిజంగానే ఈ డబ్బులు ఇవ్వాలా సీటుకి అనేటువంటి ఆ ఎపిసోడ్. అంటే జూపుడు గారు, మీరు మాకు సంబంధం లేదంటేనే మీ వైసీపీ సోషల్ మీడియా అసలు దీని మీద విస్తృతంగా మీరే ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మనాయుడు గారు నేను ఒక విషయం చెప్పనా సార్. వీళ్ళని చూసి యువత రాజకీయాల్లోకి వస్తారా మానుకుంటారా అనేది పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద అంటే ఈ పరిపాలన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు చెప్తున్నానంటే, మంత్రి ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద అలిగేషన్ చేస్తాడు, ఎంపీ ఎమ్మెల్యే మీద అలిగేషన్ చేస్తాడు. ఎమ్మెల్యేకి తెలియకుండా ఒక ఎంపీ తన ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతాడు. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేషన్ అట్టర్లీ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ అనేది అర్థం అవుతాం. చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్ ఏమాత్రం లేదు. ఇక్కడ ప్రభుత్వం అంటామా, నిన్నే డిప్యూటీ సీఎం గారు పక్కన మా శివశంకర్ గారు ఉంటారేమో, ఉన్నారు. ఆయన అంబేద్కర్ రైట్ కాబట్టి ఆయన స్పష్టంగానే చెప్తారు. నిన్న డిప్యూటీ సీఎం గారు పేకాట క్లబ్బులు జరుగుతున్నాయి భీమవరంలో, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని ఖచ్చితంగా మార్చాలా, డీజీపీకి ఎవరికి ఒక లెటర్ రాశారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి అక్కడ రఘురామకృష్ణరాజు గారు పేకాట్లు మా దగ్గర సర్వసాధారణం, భీమవరంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాశారు. పేకాట్లు, లిక్కర్, స్పూరియస్, కల్తీ లిక్కర్లు ఇవన్నీ సర్వసాధారణం అయినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇసుకంతా అమ్ముకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా లేకపోతే ఎంపీని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది సర్వసాధారణ మా దగ్గర అంటే ప్రజలేం చేయాలి? ఇది ఎవరు చూసుకోవాలి? ఆ పార్టీలో కూటమిలో ఎవరు చూసుకోవాలి? అధినేతలు చూసుకోవాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? లిస్ట్ వచ్చినట్టు ఒకరి మీద ఒకరు. ఇప్పుడు పిఠాపురంలో వర్మ ఒకటి మాట్లాడతాడు, వర్మకి ఏం తెలుసు అని నారాయణరావు ఒకటి మాట్లాడతారు, అనిత ఒకటి మాట్లాడుతుంది, అనిత ఫెయిల్యూర్ లా అండ్ ఆర్డర్ అని డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. ఎప్పుడు ఆ మాట అనలేదు కదా సార్, అనిత గారు ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఉండండి సార్. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, అదే అది అట్లా కాదని చెప్పి ఇంకొకటి మాట్లాడతారు నారాయణ గారు. సో ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో గానీ పార్టీలో గానీ కోఆర్డినేషన్ ఉంది? ఎవరు ఈ పార్టీని ఎవరు నడుపుతున్నారు? పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడుపుతూ ఉంటే ఆయన సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతం పంపిస్తున్నారు మీరు? మేము ఎమ్మెల్యేలమి ఎంపీలమి దోచుకోవడానికి వచ్చాం, ఎంపీ ఎమ్మెల్యే దోచుకుంటాడు, 5 కోట్లు అడుగుతాడు, 5 కోట్లు ఇచ్చాం. లేకపోతే ఎంపీ ఇసుక దోచుకుంటున్నాడు, ఆ ఇసుక నేను ప్రశ్నిస్తే ఇదవుతుంది తేల్చుకుంటామని వాళ్ళు అంటున్నారు. అంటే ప్రజలకు మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? పార్టీలో మీకు కంట్రోల్ ఉందా ఎవరి మీదన్నా? పార్టీ